తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో దశాబ్దాలుగా అటు మూవీస్లో నటించి అందరినీ మెప్పించారు సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కాంట్రవర్సీ అవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇదే విధంగా ఏవైతే సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఆయన చేసే కామెంట్స్ అన్ని కూడా కాంట్రవర్సీ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా తనున్న అంటే సహచర నటులను చెప్పుకోవచ్చు, వాళ్లపైన కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరోసారి నోరు పారేసుకున్నారని చెప్పుకోవచ్చు, నోరు జారారని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి తను మళ్ళీ అదుపు తప్పి నటుడు అలాగే కమెడియన్ అలీపై నోరు జారారు. ఇక దాంతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి. అటు అలీతో పాటు రోజా పైన కూడా ఈయన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. అయితే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నా వ్యాఖ్యల్ని అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. అసలు రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయాల్సి వస్తుంది? మొన్న మనం చూసాం ఇదే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాబిన్ హుడ్ సినిమాకి సంబంధించి కూడా డేవిడ్ వార్నర్ని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, దాని తర్వాత నేను చాలా సహచరుడు, నాతో ఎప్పటి నుంచో మాట్లాడుతున్న వ్యక్తితో చనువుతో నేను అలా మాట్లాడాను, దానివల్ల ఎవరైనా ఫ్యాన్స్ హట్ అయి ఉంటే సారీ అని చెప్పి సారీ చెప్తూ కూడా వీడియో రిలీజ్ చేశారు. ఇదంతా కూడా మనం వరుసగా చూస్తూనే ఉన్నాం. అయితే సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అటు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పుకోవచ్చు. అతను ఈ సమయంలో అంటే ఇంత పెద్ద వయసు వచ్చింది, ఇంత అనుభవం ఉన్న వ్యక్తి స్టేజ్ పైన తన సహచర నటుల్ని ఏ విధంగా ఎందుకు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని చెప్పి కూడా అందరూ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అయితే రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం అలీ అలాగే రోజా పైన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒక వాడకూడని పదజాలంతో అలీని స్టేజ్ పైకి రమ్మని పిలిచిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అసలు ఏమన్నారు, అలీని ఏమన్నారు, రోజాని ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో, ఇప్పుడే ఒకరే కూర్చో, హాయ్ 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 బాగా ఒక హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో హలో, వినాలి ఇది, కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు, నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా, సైలెన్స్, ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే దట్ సైలెన్స్, కూర్చో. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయినా పేరా అలిగా ఏడి అక్కడ అయినా పేరా అలిగా ఏడి అక్కడ ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావు రైట్, మనం చూసాం. రోజాను ఉద్దేశిస్తూ దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే అని చెప్పి ఏకవచనంతో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కూడా చూసాం. మీకు అదేవిధంగా అచ్చన్న బయటికి రా చూసుకుందాం అంటూ చెప్పి కూడా అతని పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు అటు ఆలీని ఉద్దేశించి ఒక పరుష పదజాలం ఉపయోగిస్తూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు రాజేంద్ర ప్రసాద్. అయితే ఆయన మాటలు వింటుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏ విధంగా తాగి వాగాడు అని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మద్యం సేవించి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎందుకు హాజరవుతారు అని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక సీనియర్ నటుడు, అనేక దశాబ్దాలుగా ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నారో అతను, ఇక నట కిరీటిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి అందరూ పిలుస్తూ ఉంటారు. అతను ఈ విధంగా ఏదైతే కామెంట్స్ చేశాడో వాటికి సంబంధించి చిత్ర పరిశ్రమలో, ఇక అదే విధంగా సామాన్య ప్రజలు, ఎంతో మంది మూవీ లవర్స్ కూడా రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ కి సంబంధించి కింద కామెంట్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే, మంచి మర్యాద లేకుండా చేస్తున్న వ్యాఖ్యల్ని చూసి ఏం
నేర్చుకోవాలి అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఏదైతే నిన్న జరిగిన ఈవెంట్లో అనేక మంది పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఆయన చేస్తున్న కామెంట్స్కి ఏమీ మాట్లాడలేక అలాగే ఉండిపోయారని చెప్పి కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్లని ఉద్దేశించి ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటే దానికి సంబంధించి కూడా ఆయన మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేశారు. ఏదైతే ఇప్పుడు చేసిన కామెంట్స్కి సంబంధించి రోజాను ఉద్దేశించి కానీ అలీని ఉద్దేశించి కానీ చేసిన కామెంట్స్కి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు ఆ వీడియోలో ఏమంటున్నారు, ఇప్పుడు మాట్లాడిన మాటల్ని బట్టి ఆయన ఎక్కడైనా సారీ చెప్తున్నారా, అసలు ఆయన ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నారో ఆ వీడియోని కూడా మనం ఒకసారి చూద్దాం. హీరోయిన్ నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ని ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటాను, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇంట్లో. ఏమన్నా నిజంగా మీ అందరికీ మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్. ఏ సినిమా యాక్టర్కైనా ఏదో భాషలు మనకెందుకు, మన భాష తీసుకుంటే తమ్ముడు, మన భాష తీసుకుందాం. ఒక పెళ్లి దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పుస్తకం నుంచి షష్ఠి పూర్తి వరకు, పెళ్లి పుస్తకంలో పాట, షష్ఠి పూర్తిలో పాట, ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా? ఉంది. నేనే. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్గా మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేశాము, ఏం తీసాము, దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని ఏమ్మాయి ఈ మైక్ పుచ్చుకొని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అని అంటే అది కారణం మీరే. మీరు చూడటం వల్ల, మీరు ఇందాక ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను, ఇప్పుడేంటి తెలుసా వీళ్ళందరూ, అన్నయ్య ఆ సీన్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఒక ముసలాయన నిలబడిపోయి కళ్ళమిడి పెట్టేసుకుని చప్పట్లు కొట్టేస్తున్నాడు అన్నయ్య. రావాలి, అలా వస్తేనే మనం సక్సెస్ఫుల్ కింద లెక్క, లేకపోతే మనం ఫెయిల్యూరు, అంతే కదా. మనం అలా జరిగింది థియేటర్లో ఇవాళ కాబట్టి వీళ్ళందరూ అల్లరి చేసి పారేస్తారు ఆ కాలనీలో. అబ్బా గోల మామూలు గోల కాదు, వీళ్ళ గోల కాదు. అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్గా ఏమన్నారు, కల్ట్ ఫిల్మ్ అని అంటే ఏమనుకుంటున్నారు మీరు? పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి. మనకి ఇంట్లో పెద్దాళ్ళు చెప్పే సోది మళ్ళీ ఈయన చెప్పే సోది చాలా పొరపాటు. లేడీస్ టైలర్లో నేను చేయని గోల, పెళ్లి పుస్తకంలో నేను చేయని గోల, షష్ఠి పూర్తిలో వీళ్ళు చేయని గోల, మామూలు గోల కాదని మీరందరూ నీ పేరుతో పిలవట్లేదు చూసుకో, చివరికి నీ పేరు పోయింది. అదే ఒక యాక్టర్ యొక్క గొప్పతనం. ఆ నలుగురు సినిమా చూసి చైతన్య, ఆ నలుగురు సినిమా చూసి నన్ను రాజేంద్ర ప్రసాద్ అని ఎవడన్నాడు? రఘురామనే అన్నారు. కారణం ఆ పాత్ర సక్సెస్. ఏ నటుడికైనా మా పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఎప్పుడైనా కబుర్లు బాగా ఆయనతో చాలా ఎక్కువ కబుర్లు మాట్లాడుకున్న కొన్ని 10-12 సంవత్సరాల పాటు నేను నా ఏదో జన్మలో నా పూర్వజన్మ సుకృతం. ఆయన అంటుండేవారు ఎప్పుడైనా, ప్రసాద్ మీకు విషయం తెలుసా, మనం ఎక్కడ గుర్తుంటాం, మనం వేసిన పాత్రలు గుర్తుంటాయి. ఏ యాక్టర్ అయినా లాంగ్విటీ ఉంది అని అంటే కనుక అతను వేసిన పాత్రలే అని పెద్ద ఆయన చెప్పేవారు. సో నిజమేగా మరి, నిజంగా మరి నిజమండి, 100% నిజం. ఇవాళ నాకు పవన్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అని అంటే, అతను నన్ను ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ పెరిగాడు, అది వేరే విషయం. కానీ నా మీద ఈ కథ రాసుకున్నాడు. నా మీద ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా పెళ్లి పుస్తకంలో పెళ్లి గురించి చెప్పిన ఒక నటుడు ఇతనికి షష్ఠి పూర్తి చేస్తే ఎలా ఉంటుంది? పైగా షష్ఠి పూర్తి కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం. 38 ఏళ్ళు 36 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది లేడీస్ టైలర్ సినిమా యాక్ట్ చేసి ఆ అర్చన పట్టుకొస్తున్నారు ఏంటబ్బా. మధ్యలో చూడాలి నేను ఎప్పుడు అర్చన పాపం నేను నాతో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ వాళ్ళు చూసింటారు కదా, నిన్న రోజా వరకు కానీ వాళ్ళందరూ నిన్న ఎస్వి కృష్ణారెడ్డి ఫంక్షన్లో కూడా వాళ్ళందరూ నన్ను చూసి గోల ఆ దెబ్బకి నేను గోల చేసి వాళ్ళు గోల చేసి గోల నాతో అట్లాగే ఉంటారు, అందరూ సరదాగా ఉంటారు. నేను అలాగే ఉంటాను, వాళ్ళు అలాగే ఉంటారు, తప్పే ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూసి ఇంత వాల్యుబుల్ ఒక భార్యాభర్తల మధ్యన ఒక కొడుక్కి ఎలాంటి క్విజ్ పెట్టుకుని ఆ క్విజ్లో అలా ఫస్ట్ హాఫ్ నుంచి ఇది మేము డిస్కస్ చేసిందే. ఇది కొడుకు
కథ చెబుతూ అసలు కొడుక్కి ఇంత గొప్ప తల్లిదండ్రుల అవతల రావటం అనేదే కథ. ఆ కథ రాసినప్పుడు ముందు గబుక్కుని నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగను కదండి, నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగుతాను నేను నీతో పోటీయా నాకు. అందుకని నేను ఎక్కడ రావాలో అక్కడ వచ్చా. ఎలా రాయాలో అతను థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ప్లే. చాలా అతను హీఈస్ వెరీ కమిటెడ్. పాపం ఇతని మీద జాలి ఏంటంటే ఇతనికి ఇంకా పెళ్లి కూడా కాల. జోక్ తెలుసా, ఇంతవరకు పెళ్లి కాల, కానీ ఇలా రాసుకున్నాడు. కారణం అతని క్యారెక్టర్ నేను నమ్ముతున్నా. ఆ ఒక్క ముక్క నేను చెప్పాలి. ఎందుకనంటే పవన్ కుమార్ ఏదో ఇతని పేరండి, వీళ్ళ నాన్న పెట్టిన పేరు, ఎక్కడ ఉండాలి వీళ్ళ నాన్న, ఆయన ఉంటారు, ఆయన ఎప్పుడు వెనకాలే ఉంటారు. అలాంటిది తన పేరులో వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆ పేరులో సగం తీసేసి వాళ్ళ అమ్మగారు పేరు పెట్టుకుని పవన్ ప్రభ అయ్యాడు ఇతను. హ్యాట్స్ ఆఫ్ కదా. నిజంగా తల్లి అంటే నిజంగా నాకు అప్పుడు అనిపించింది, నిజమే. మా అమ్మ నాకు 9 ఏట చనిపోయారండి. ఆ తర్వాత మా అక్కయ్యలే అమ్మలాగా పెంచారు నన్ను. ఏదో తల్లి లేని బిడ్డని అని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని అరే కూర్చోండి రా ముందు మీకు పెడతాం భోజనం అని అనాథల్లాగా మమ్మల్ని ఎక్కడ కూర్చున్నా ముందు మాకు భోజనం పెట్టేవారు మా రిలేషన్స్ ఎవరింటికి వెళ్ళినా కూడా. సో అంటే ఇది ఎంత ఎందుకు చెప్పొచ్చానంటే సెంటిమెంటల్ ఫిల్డ్, ఒక సెంటిమెంట్తో ఉన్న ఒక వ్యక్తి ఒక సబ్జెక్ట్ రాస్తే ఆ సబ్జెక్ట్లో ఉన్న వెయిట్ ఏంటి, ఆ వెయిట్తో ఇవాళ ఏమైంది, కల్ట్ ఫిల్మ్ అయింది. ఆ రోజు నుంచి నా జీవితంలో చూస్తున్న పెళ్లి పుస్తకాలు కానీ ముచ్చిమంతు ముద్దులు కానీ ఒక లవ్ కోసం ఒక చెయ్యి నరికేసుకుని ఆ సినిమాలో ముచ్చిమంతు ముద్దు, ఆ అదృష్టం ఏంటంటే నటుడుగా ఆ స్వామి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం, కళాకారుడిగా ఆ యాంగిల్స్ అన్నీ చూపించే పరిస్థితికి నాకు క్యారెక్టర్లు రావటం, ఆ క్యారెక్టర్లు నేను చెయ్యాలి. నాకు బెస్ట్ ఫ్రెండ్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అన్నట్టు, రాజా ఏంటి బాగా చేసావంట, నువ్వు బాగా చేయకపోతే తిడతారు, బాగా ఎవరి కోసం చేస్తావు, గోల్డ్ మెడల్ ఊరికే తీసుకున్నావా అని సరదాగా అందరం కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. అలాగా నా బాధ్యత ఇవాళ షష్ఠి పూర్తి ద్వారా మీరందరూ థియేటర్లో నాకు ఎంత సంతోషం వేస్తుంది అని అంటే కనుక, కన్న తల్లిదండ్రులకి ఎలా మనం గౌరవించాలి అనేది నాకు ఆఖరికి జీవితంలో నాకు షష్ఠి పూర్తి చేస్తూ ఈ రూపేషును ఈ పవన్ వీళ్ళిద్దరు కలిపి తద్వారా మీ అందరికీ కన్న తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు. రైట్. ఇక రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పి కూడా ఆయన ఈ అభ్యంతరం వ్యక్తం చేయకుండా తను చేసిన వ్యాఖ్యలు కరెక్టే అన్న విధంగా మాట్లాడడం చూస్తున్నాం. ఈ మధ్య ఫంక్షన్లో నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అది మీ కర్మ, మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, నేనేం చేయలేను, నేనైతే ఇలాగే మాట్లాడతా, సరదాగా ఉంటాను అని కూడా చెప్పుకొస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. మనం దానికి సంబంధించి కూడా చూసాం. తను మాట్లాడిన మాటలు తప్పుగా ఉన్నాయి, ఆ మాటలు ఆ లాంగ్వేజ్ ఎక్కడ యూజ్ చేసి ఉండకూడదు అని చెప్పి ఆయనలో కొంచెం కూడా ఆ బెణుకు ఎక్కడ కూడా కనిపించకుండా నేను ఇలాగే మాట్లాడతానని కరాఖండిగా చెప్తున్నారు. ఇక అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడింది ఆయనకి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ ఒక సీనియర్ నటుడిగా ఏ స్టేజ్పై మాట్లాడకూడని మాట్లాడాల్సింది ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడను కూడాని మాటలు మాట్లాడి హుందాగా ప్రవర్తించాల్సిన ఆయన ఈ విధంగా నోరు పారేసుకుంటున్నారని చెప్పి కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అలాగే ఆయన రీసెంట్ టైంలో మాత్రం కామెంట్స్ చేశారు, వాటికి విమర్శలకు దారితీస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ వీడియో ఇంకా హల్చల్ చేస్తున్న సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చు. అయితే ఏది పడితే అది మాట్లాడి తప్పంతా ప్రేక్షకులదే, మీరే నన్ను తప్పుపడుతున్నారు, నేను చేసిన కామెంట్స్ కరెక్టే అన్న విధంగా ఉంటే పోకడలతో ఉన్నాయి ఆయన నెక్స్ట్ సెకండ్ టైం మాట్లాడిన మాటలు మనం చూస్తే. ఏదేమైనప్పటికీ ఒక సీనియర్ నటుడిగా ఉండి అనేక సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఒక సీనియర్ నటుడిగా వెలుగుతున్న రాజేంద్ర ప్రసాద్ ఈ విధమైన కామెంట్స్ చేసి తన హుందానే తగ్గించేసుకుంటున్నారు. ఆయన సొంతగా ఆయనకి చెప్పి కూడా చాలా వరకు కామెంట్స్ వినిపిస్తున్నాయి సినీ వర్గాల్లో. పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి. మనకి ఇంట్లో పెద్దాళ్ళు చెప్పే సోది మళ్ళీ ఈయన చెప్పే సోది చాలా పొరపాటు. లేడీస్ టైలర్లో నేను చేయని గోల, పెళ్లి పుస్తకంలో నేను చేయని గోల,
షష్టి పూర్తిలో వీళ్ళు చేయని గోల, మామూలు గోల కాదని మీరందరూ నీ పేరుతో పిలవట్లేదు చూసుకో, చివరికి నీ పేరు పోయింది. అదే ఒక యాక్టర్ యొక్క గొప్పతనం. ఆ నలుగురు సినిమా చూసి చైతన్య, ఆ నలుగురు సినిమా చూసి నన్ను రాజేంద్ర ప్రసాద్ అని ఎవడన్నాడు? రఘురామనే అన్నారు. కారణం ఆ పాత్ర సక్సెస్. ఏ నటుడికైనా మా పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఎప్పుడైనా కబుర్లు బాగా ఆయనతో చాలా ఎక్కువ కబుర్లు మాట్లాడుకున్న కొన్ని 10-12 సంవత్సరాల పాటు నేను నా ఏదో జన్మలో నా పూర్వజన్మ సుకృతం. ఆయన అంటుండేవారు ఎప్పుడైనా, ప్రసాద్ మీకు ఒక విషయం తెలుసా, మనం ఎక్కడ గుర్తుంటాం, మనం వేసిన పాత్రలు గుర్తుంటాయి. ఏ యాక్టర్ అయినా లాంగ్విటీ ఉంది అని అంటే కనుక అతను వేసిన పాత్రలే అని పెద్ద ఆయన చెప్పేవారు. సో నిజమేగా మరి, నిజంగా మరి నిజమండి, 100% నిజం. ఇవాళ నాకు పవన్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అని అంటే, అతను నన్ను ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ పెరిగాడు, అది వేరే విషయం. కానీ నా మీద ఈ కథ రాసుకున్నాడు. నా మీద ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా పెళ్లి పుస్తకంలో పెళ్లి గురించి చెప్పిన ఒక నటుడు ఇతనికి షష్టిపూర్తి చేస్తే ఎలా ఉంటుంది? పైగా షష్టిపూర్తి కూడా నాకు చాలా ఆశ్చర్య వేసిన విషయం, 38 ఏళ్ళు 36 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది లేడీస్ టైలర్ సినిమా యాక్ట్ చేసి ఆ అర్చన పట్టుకొస్తున్నారు ఏంటబ్బా. మధ్యలో చూడాలి నేను ఎప్పుడు అర్చన, పాపం నేను నాతో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ వాళ్ళు చూసింటారు కదా, నిన్న రోజా వరకు కానీ వాళ్ళందరూ నిన్న ఎస్వి కృష్ణారెడ్డి ఫంక్షన్లో కూడా వాళ్ళందరూ నన్ను చూసి గోల ఆ దెబ్బకి నేను గోల చేసి వాళ్ళు గోల చేసి గోల నాతో అట్లాగే ఉంటారు, అందరూ సరదాగా ఉంటారు. నేను అలాగే ఉంటాను, వాళ్ళు అలాగే ఉంటారు, తప్పే ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూసి ఇంత వాల్యుబుల్ ఒక భార్యాభర్తల మధ్యన ఒక కొడుక్కి ఎలాంటి క్విజ్ పెట్టుకుని ఆ క్విజ్లో అలా ఫస్ట్ హాఫ్ నుంచి ఇది మేము డిస్కస్ చేసిందే, ఇది కొడుకు కథ చెబుతూ అసలు కొడుక్కి ఇంత గొప్ప తల్లిదండ్రుల అవతల రావటం అనేదే కథ. నిన్న రాజేంద్ర ప్రసాద్ ఆలీని ఉద్దేశించి ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశాడో దానికి ఇప్పుడు ఆలీ రియాక్ట్ అయ్యారు. అసలు ఆలీ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఏ విధంగా స్పందించారు అనేది ఒకసారి మనం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుక దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల నుంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుక దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల నుంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుక దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల నుంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం, అందరికీ నమస్కారం అండి.
రైట్, మనం చూసాం రాజేంద్ర ప్రసాద్ ఆలీని ఉద్దేశించి చేసిన కామెంట్స్కి సంబంధించి ఇప్పుడు ఆలీ రియాక్ట్ అయ్యారు. నిన్న జరిగిన ఈవెంట్లో అనుకోకుండా రాజేంద్ర ప్రసాద్ మాట తుళ్ళింది. ఆయన చేసిన కామెంట్స్ ఏవి తప్పు కాదు, ఆయన ఒక మంచి ఆర్టిస్ట్, దయచేసి ఆయన ఈ విధంగా తప్పుపడుతూ మీడియా ఛానల్స్లో కథనాలని ఏదైతే మీరు ప్రచారం చేస్తున్నారో దయచేసి వాటిని ఆపేయండి అని చెప్పి కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఆలీ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒకసారి మనం దానికి సంబంధించిన ఏదైతే చూస్తున్నాం. ఇక అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ కూతురు, తల్లి లాంటి కూతురు మొన్నే చనిపోయింది. ఇప్పుడు ఆయన చాలా పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. సో అటువంటి వ్యక్తి పైన ఇటువంటి ట్రోల్స్ సరికాదు అని చెప్తే కూడా, అవి నాకు మంచి ఆర్టిస్ట్, అనేక దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక పెద్ద ఆయన, దయచేసి ఇటువంటి ట్రోలింగ్ అనేది ఆపేయండి అని చెప్పి కూడా అలీ మాట్లాడడం మనం చూస్తున్నాం. అయితే నిన్న ఏం మాట్లాడారు, నిన్న ఈ వీడియోకి సంబంధించి కానీ ఈ కామెంట్స్కి సంబంధించి కానీ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి హలో ఆయన పేరా అలిగా ఏడి ఆయన పేరా అలిగా ఏడి ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. నమస్కారం అండి. చప్పట్లు కొట్టరా. మనం చూస్తున్నాం నిన్న రాజేంద్ర ప్రసాద్ అటు రోజాను ఉద్దేశించి కానీ లేదంటే ఆలీని ఉద్దేశించి కానీ కొన్ని కామెంట్స్ చేశారు. నోరు జారుతూ కూడా దాన్ని హీరోయిన్ చేసింది నేనే అంటూ ఏకవచనంతో రోజాని అనటం. ఇక అదేవిధంగా నేను పెద్దన్నని కాబట్టి ఈ విధంగానే మాట్లాడుతూ ఆయన చెప్పడం, ఆలీని ఉద్దేశించి కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కూడా స్టేజ్ పైన మనం చూసాం. అయితే చాలామంది ఈ వీడియోని కట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అనేక మంది నెటిజన్లు కామెంట్స్ వర్షం కూడా కురిపిస్తున్నారు. ఒక సీనియర్ నటుడు, ఒక ఆర్టిస్ట్ అయ్యుండి సహచరులని ఏ విధంగా ఏకవచనంతో పిలుస్తూ ఇలాంటి పరుష పదజాలంతో మాట్లాడతారు అని చెప్పి కూడా అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ వెంటనే రాజేంద్ర ప్రసాద్ రియాక్ట్ అయ్యారు. నేను పెద్దన్న లాంటి వాడిని, నేను ఇలాగే మాట్లాడతాను, నేను మాట్లాడిన మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటే మీ కర్మ, దాన్ని ఎవరు మార్చలేరు అని చెప్పి కూడా రాజేంద్ర ప్రసాద్ ఏదైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళదే తప్పు అంటూ చెప్పి కూడా ఆయన మళ్ళీ రియాక్ట్ అవ్వడం కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతానికి ఆలీని స్టేజ్ పైన అంతమంది ముందు, అన్ని మీడియా ఛానల్స్ ముందు ఆ విధంగా పిలవటం కరెక్ట్ కాదని చెప్పి ఏవైతే కామెంట్స్ వినిపిస్తున్నాయో నిన్నటి నుంచి ఆ వీడియో హల్చల్ చేస్తూ దానికి ఇప్పుడు ఆలీ స్పందించారు. ఆయన ఒక ఆర్టిస్ట్, మంచి వ్యక్తి, మంచి ఆర్టిస్ట్, ఒక పెద్దన్న లాంటి వాడు. అతని గురించి ఈ విధంగా ఏదైతే ట్రోలింగ్ జరుగుతుందో దాన్ని దయచేసి ఆపేయండి. నిన్న స్టేజ్ పైన నా గురించి అనుకోకుండా ఒక మాట తుళ్ళింది, అంతేకాని ఆయన చెడ్డవాడు కాదు, ఆయన ఒక మంచి ఆర్టిస్టే అని చెప్తూ కూడా అలీ మాట్లాడుతున్నారు. ఆయన కుటుంబం ఇప్పుడే ఎంతో బాధ నుంచి బయటకు వస్తుంది. మొన్ననే ఆయన కూతురు చనిపోయింది, అమ్మ లాంటి బిడ్డను కోల్పోయిన ఆయన పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. సో అటువంటి వ్యక్తిపై ఇటువంటి కామెంట్స్, ఇటువంటి ట్రోలింగ్ అనేది సరికాదు. దయచేసి ఎవరూ కూడా రాజేంద్ర ప్రసాద్కి సంబంధించి ట్రోలింగ్ని చేయొద్దు, చేసినంత వరకు చాలు, ఆపేసేయండి అంటూ కూడా అటు ఆలీ కొన్ని కామెంట్లు చేయడం, దానికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా మనం చూసాం. అనేక మంది సినీ పెద్దలు వచ్చారు, ఎంతో మంది సినీ యాక్టర్స్ వచ్చారు. వాళ్ళందరి ముందు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి హల్చల్ అయ్యాయి, ఇప్పటికే వైరల్ కూడా అయ్యాయి. దానికి ఆలీ రియాక్షన్ కూడా మనం ఇప్పుడే బిగ్ టీవీలో చూసాం. ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన,